వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ది సింగరేణి క్యాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ సంబంధించి ఐటీఐ మీద మే ఎలక్ట్రికల్ మరియు ఫిట్టర్, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి జాబ్స్ పడినాయి. సో ఈరోజు మనం ఏంటి అంటే, ఎవరైతే ఐటీఐ మీద అప్లై చేశారో ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి, సో ఆ ట్రేడ్కి చాలామంది మీరు అప్లై చేస్తుంటారు. దానికి ప్రిపరేషన్ సంబంధించి మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రిపరేషన్ సంబంధించి ముందుగా మనం ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, దేనికైనా సరే ఏ ఎగ్జామ్కైనా సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిలబస్ ప్రకారంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది అడగటం జరుగుతుంది. దీనికన్నా ముందు, సిలబస్ కన్నా ముందు తెలుసుకోవాలనుకుంటే, ఎవరైతే సింగరేణి క్యాలరీస్లో ఐటీఐ మీద జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఐ స్టడీ మొబైల్ యాప్ ద్వారా మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ నెక్స్ట్ టెక్నికల్ క్వశ్చన్స్, టెక్నికల్ ఎగ్జామ్ సంబంధించి టోటల్గా టెక్నికల్ బిట్స్, నాన్ టెక్నికల్ బిట్స్, అలాగే మోడల్ పేపర్స్ కూడా ఈ యాప్లో అనేది ఉంటుంది. సో ఎవరైతే సింగరేణి క్యాలరీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐ స్టడీ మొబైల్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని, ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు ఈ యాప్ అనేది మీకు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక వీడియో చేసి అందులో మీకు ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఏవేవి ఉంటాయి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏదో ఎగ్జామ్స్ రాసేయటమే కాకుండా దాని ఎక్స్ప్లెనేషన్ విత్ పీడిఎఫ్తో సహా మీకు వస్తుంది. ఈ యొక్క యాప్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ఈరోజు ఎలక్ట్రికల్ సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఏంటి అంటే, టెక్నికల్ బిట్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత నాన్ టెక్నికల్ బిట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ సంబంధించి సిలబస్లో ఫస్ట్ బేసిక్ ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది. తర్వాత రెసిస్టర్స్, కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్, అలాగే ఎలక్ట్రికల్ యాక్సెసరీస్, నెక్స్ట్ సర్క్యూట్ బ్రేకర్స్, నెక్స్ట్ ఎర్తింగ్, నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ సెల్స్ అండ్ బ్యాటరీస్, నెక్స్ట్ కెపాసిటర్స్, నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం, నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్, నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, తర్వాత మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్, ఆల్టర్నేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, పాలీఫేజ్ ఇండక్షన్ మోటార్స్, సింక్రోనస్ మోటార్స్, సింగిల్ ఫేజ్ మోటార్స్, వైండింగ్, హౌస్ సర్వీస్ కనెక్షన్స్ అండ్ వైరింగ్ లేఅవుట్, illuminations, digital electronics, electrical appliances, relays and voltage regulators, generation of electrical energy, transmission and distribution, next workshop calculations and science, employability skills. ఇది ఓవరాల్గా మనకు సిలబస్ చూస్తుంటే 28 టాపిక్స్లో అన్నీ కూడా మన ఐటీఐలో ఏదైతే నేర్చుకున్నామో సేమ్ టాపిక్స్, ఇంక్లూడింగ్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్తో సహా. అండ్ నెక్స్ట్ దీనికి అడిషనల్గా ఫ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు, జనరల్ ఇంగ్లీష్ అడుగుతారు, ఇంకా జనరల్ మ్యాథ్స్, అందులో యాప్టిట్యూడ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ బేసిక్స్, ఇవి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటే మీకు 60 మార్క్స్ టెక్నికల్, 40 మార్క్స్ నాన్ టెక్నికల్ కూడా ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ మీకు ఈ కింద అడిషనల్గా మీకు యాడ్ అవుతూ ఉంటుంది. ఇందులోనే మ్యాథ్స్ అవి కూడా యాడ్ అవుతాయి మీకు. నెక్స్ట్ సైన్స్ కూడా ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బుక్స్. ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించి బుక్స్, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మనం జాబ్ కొట్టవచ్చు అని మీకు ఒక
డౌట్ రావచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే మ్యాక్సిమం నిమి బుక్ అనేది ఒకటి ఉంటుంది. ఐటీ ఎలక్ట్రికల్ సంబంధించి నిమి బుక్. సో ఆ బుక్ అనేది ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం ఆ బుక్లో ఓన్లీ బిట్ బ్యాంకే కాకుండా థియరీ బుక్ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏషియన్ పబ్లికేషన్స్ బుక్ అని ఒకటి ఉంటుంది. సో ఆ బుక్ కూడా మీకు చాలా ఉపయోగం ఉంటుంది. లేదంటే బేసిక్ ఎలక్ట్రిసిటీ అనే డిప్లొమా లెవెల్లో బుక్ అని ఒకటి ఉంటుంది. సో ఆ బుక్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. మెయిన్లీ నిమి బుక్ బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకోటి చెప్తున్నాను ఏంటి అంటే ఓన్లీ బిట్ బ్యాంక్ చదువుకొని వెళ్ళిపోతే సరిపోదు. మీరు వేరియస్ ఎగ్జామ్స్ రాయాలి. సో అందువలన మీరు బిట్ బ్యాంక్ కాకుండా నిమి థియరీ బుక్ అని ఉంటుంది. నిమి థియరీ బుక్లో యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా మీరు టిక్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటు మన యాప్లో ఎలక్ట్రికల్ సంబంధించి మనం డైలీ క్వశ్చన్స్, డైలీ ఎగ్జామ్స్, డైలీ మోడల్ ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మీరు అవి రాస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఎలక్ట్రికల్ సంబంధించి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ కానీ కొన్ని టాపిక్స్ ఎంసీక్యూ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకొని చదువుకోవచ్చు. ఒకటి ఏది ఏమైనా కానీ మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే ఈ జాబ్ నాకు కంపల్సరీగా రావాలి అనే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఏదో ఎగ్జామ్కి అప్లై చేసాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు అనే కాకుండా ఈ జాబ్ నాకు కంపల్సరీగా రావాలనే దీంతో ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు జాబ్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అనేది మీకు ఇంకా అప్లికేషన్ 29 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఎగ్జామ్స్ అనేవి ఏదో విధంగా వస్తుంది అని అనుకోవచ్చు. సో మీకు అన్నీ వచ్చినట్టే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. అంటే పేపర్ మరీ అంత డెప్త్గా ఎవరు మోడరేట్గానే ఇస్తాడు. కాకపోతే కొంచెం చదివితే జాబ్ వచ్చేద్దును అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఫీలింగ్ రాకముందే మీరు ముందే ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఉంటుందని గెస్ చేసి ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. సో ప్రిపరేషన్ అనేది ఫస్ట్ బేసిక్ ఎలక్ట్రిసిటీ నుంచి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ప్రతిదీ బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీరు ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్లో మీరు తెలియచేయండి. మీకు డెఫినెట్గా నా హెల్ప్ అయితే మీకు 100% అనేది ఉంటుంది. మీకు యాజ్ మెటీరియల్లా ఇవ్వమన్నా ఇస్తాను, అండ్ మీ క్లాసెస్ ద్వారా కూడా మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.